అండ్ ఒక మంచి రోల్ అదుర్స్ రఘు గారు వారి కోసం చేసి వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సంపత్ రామ్ గారు వారిని వేదిక రాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. సంపత్ రామ్ గారు ఒక అద్భుతమైన రోల్లో మనకు కనిపించబోతున్నారు. అండ్ అలాగే అర్పిత్ రామ్కా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అర్పిత్ జీ ఐ రిక్వెస్ట్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రంలో బ్యూటిఫుల్ గా కనిపించింది కదా నిజంగానే. సో అందాల రాసిలా కనిపించింది ఆ అమ్మాయి, అప్సరసలా కనిపించింది ఆ అమ్మాయి. సో ప్రీతి ముకుందన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో అండ్ ఇందాకే ఒక పాట పాడాను, ఆవిడని చూడగానే ఆ పాట నాకు వచ్చేసింది అనమాట. కాకపోతే నాకు ఎలాంటి పాటలు పాడడం రాదు, సంగీతం రాదు. కాకపోతే ఆవిడని చూడగానే అలా మనకి చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో జెంటిల్ మ్యాన్ సెలబ్రేట్ చేసుకున్నాం, రోజా సెలబ్రేట్ చేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ కన్నప్పలో ఆవిడని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మధు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మధుబాల గారిని స్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఆయన వెండి తెర మీద ఎంత విలనిజాన్ని చూపిస్తారో బయట అంత కామ్గా కూల్గా ఒక స్కూల్ ప్రిన్సిపల్ లా కనిపిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ అంటే కూడా కొంచెం మనకు విలన్ లాగే కనిపించేవాళ్ళు మనం చదువుకునే రోజుల్లో. బట్ ఎస్, ముఖేష్ రిషి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము సాదరంగా. అండ్ మరి ఇలాంటి పెద్ద చిత్రాన్ని, ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని, ఇన్ని భాషల్లో మనందరినీ పలకరిస్తున్న చిత్రాన్ని దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్న ముఖేష్ కుమార్ సింగ్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓకే, సో ఎలాంటి పాత్రనైనా పోషిస్తారు, ఆ పాత్రను మనం కూడా లవ్ చేసేస్తాం. కానీ ఆయన్ని బయట కలిసినప్పుడు ఇంటర్వ్యూలో చూస్తే ఆయనలో ఉన్న హ్యూమర్ కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఈజ్ అమేజింగ్ పర్సన్ అంతే. సో ఎస్, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అంటే ఏమో అనుకున్నాను, శరత్ కుమార్ గారిని చూస్తే నాకు అర్థమవుతుంది. సో మరొక పవర్ఫుల్ రోల్లో మనందరినీ కన్నప్పలో పలకరించబోతున్న శరత్ కుమార్ గారు వారి కోసం స్టేజ్ ప్లీజ్. రైట్, కన్నప్పకి శివుడే అన్ని, కన్నప్పకి శివుడే దేవుడు, శివుడే నాన్న, శివుడే అన్ని అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న కన్నప్పకి ఈయనే దేవుడు, ఈయనే అన్ని. సో విడివిడిగా కాకుండా వారిద్దరిని కలిసి వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఆయన, ఎన్నో చిత్రాలకి హీరో ఆయన, ఆయన చిత్రసీమనే కాదు మన మనసులు కూడా ఏలిన హీరో ఆయన. ఆయనే మంచు మోహన్ బాబు గారు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని అండ్ ద ఫెంటాస్టిక్ మోస్ట్ టాలెంటెడ్, ఇప్పుడు మోస్ట్ హ్యాపీ మంచు విష్ణు గారిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ వి హ్యావ్ తోట ప్రసాద్ గారిని వేదిక రాసుగా జాయిన్ అవుతుందిగా కోరుకుంటున్నాం. నాగేశ్వర రెడ్డి గారిని నాగేశ్వర రెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకున్నాం. డైరెక్టర్ మనందరికీ తెలిసిన డైరెక్టర్. ఎడిటర్ యాంథనీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈశ్వర్ రెడ్డి గారు వెన్నీలో ఉంటే ప్లీజ్ ఐ రిక్వెస్ట్ జాయిన్ ద స్టేజ్ సార్. వినయ్ మహేశ్వరి గారిని కూడా వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. వినయ్ మహేశ్వరి గారి పోస్ట్ ఆఫ్ స్టేజ్ ప్లీజ్. ఆకేట శివ గారిని వేదిక రాసుగా స్వాగతం పలికినాము. ఇప్పుడు ఇక్కడికి చేసి హడావిడి చేస్తున్న సప్తగిరి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక ఫోటో ఆఫ్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ ఫోటో ఆఫ్.
ఒక నిమిషం సార్, ఒక నిమిషం. ఛానల్స్ ఓకేనా? ఒక్కసారి తీసుకుంటారు ప్యాన్. యా, కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయింది, వాల్యూమ్ 1 కోరుకుంటున్నాము. శరత్ కుమార్ ఫోన్ స్విచ్ అర్థమైంది. మోహన్ బాబు గారు ఆ ఫోన్ తీసేసుకున్నారు. ఓకే, మళ్ళీ పెట్టేశారు. ఓకే, సో శరత్ కుమార్ గారి చేతుల మీదుగా లాంచ్ చేసి మోహన్ బాబు గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాం ఫస్ట్ కాపీని. కన్నప్ప కామిక్ 1 ఆల్రెడీ లాంచ్ అయ్యి సూపర్గా ముందుకెళ్ళింది అండ్ వాల్యూమ్ 2 ఇప్పుడు లాంచ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఇవాళ మీకు ఒక గిఫ్ట్ కూడా ఉంది. అండ్ కన్నప్ప కామిక్ 1 అండ్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రెండు కలిపి ఒక గిఫ్ట్గా చేసి మీ అందరికీ కూడా అది గిఫ్ట్గా అందించడం జరుగుతుంది. సో హ్యాపీగా ఇవ్వచ్చండి. సో ఇప్పుడైతే వాల్యూమ్ 2 మీ శరత్ కుమార్ గారు లాంచ్ చేసి అండ్ మోహన్ బాబు గారికి ఫస్ట్ కాపీ అందిస్తున్నారు. సో ఎస్, సెకండ్ వాల్యూమ్ కూడా కన్నప్ప కామిక్ 2 అంటే వాల్యూమ్ 2 కూడా ఇవాళ నుంచి మనందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. కొద్దిగా ముందుకు రాదు చెప్పు. చాలా బాగుంది. సినిమాల గురించి ఏం చెప్పాలి? విష్ణు చెప్పినట్టు చాలా చెప్పాలి. ఇది ప్రజల సినిమా, మీ సినిమా. ఈ తరానికి ఏ తరానికి ఈ సినిమా ఇప్పుడు కొత్తదే. భక్తిభావం, ఆ భక్తి ఎలా వచ్చింది, ఆ దూర్చటి మహాకవి ఎలా రాశారు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏమిటి, దాన్ని ఇంతకుముందు ఎవరు తీశారు, మళ్ళీ ఏమిటి కొత్తగా చూపించుతున్నారు వీళ్ళు అనేది ఈ సినిమాలో ఎంతో వ్యయ ప్రయాసల కష్టం. అంటే ఎంతైనా ఏదైనా ఏ సినిమా అయినా ఒకటి కష్టం. ఈ సినిమాలో అత్యధిక మహారథులు పేరు పేరున కేరళ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, నార్త్ ఇండియా నుంచి, మన భారతదేశంలో 4 మూలన ఉన్నటువంటి మహానటులందరినీ తీసుకువచ్చి ఈ సినిమాలో నటింపజేశాం. వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు అని చెప్తే ఏదో డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నాడు శరత్. అతని గురించి అతనిదే నాటామని నేను పెద్దగా యాక్ట్ చేసిన సినిమా అయిందే. ఆయన ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన ఒక పార్టీ అధినేతగా ఉన్నారు. ఈరోజు ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగినటువంటి మంచి నటుడు నాకు సోదరుడు. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరు
అత్యద్భుతంగా చేశారు. ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ టీజర్ చూసిన వెంటనే ఇది ఓన్లీ భక్తి చిత్రమే కాదు, అన్ని రకాల విష్ణుబాబు చెప్పినట్టుగా ఒక చరిత్ర, భగవంతుడు, పరమేశ్వరుడు. ఒక పద్యం ఉంది, ఎవరి చీజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవడు, అట్టి వారిని ఈశ్వరుని శరణము వీడగను. అక్షరం ఎక్కడైనా అక్షర దోషాలు ఉండొచ్చేమో, ఇప్పుడు పెద్దవారి శిక్షణ చదువుతున్నాం. మనందరికీ పరమేశ్వరుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలాగో పరమేశ్వరుడే అంతా. ఆయన ఆజ్ఞ ప్రకారమే మనం అంటుంటాం ఇళ్లలో, శివుడి ఆజ్ఞ లేనిది శివైనా ఉండదని సామెతలు మనం అంటుంటాం, మన అమ్మ నాన్న చెప్పారు. అంతే, ఆయన పర్మిషన్ లేని ఈ సినిమా తీసున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో సినిమా తీసాం. మీరు ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చూడాల్సి వస్తుంది కన్నప్ప ద్వారా. ఎంతకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. మీ అందరి ఆశీస్సులు నిర్మాతగా నాకనే కాకుండా ముఖ్యంగా నా బిడ్డకు విష్ణువుకి, విష్ణు టీంకి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా మనం మరొక లెజెండరీ యాక్టర్ ఇక్కడ ఉన్నారు, శరత్ కుమార్ గారు. సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. విష్ణు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, ఇది సినిమా కాదు, చరిత్రం. అండ్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ, దే హావ్ లివ్డ్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్స్లో అందరూ దే ఫెల్ట్ ద క్యారెక్టర్ and became the character. Even now we still feel the character. This has become a very big family చెప్పారు విష్ణు గారు. ది ఫ్యామిలీ పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తారు. అట్లా దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ షుడ్ నో, వి షుడ్ సెలబ్రేట్ అవర్ కల్చర్, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ వాస్ విష్ణు వాస్ టెల్లింగ్, ఇట్ ఇస్ నాట్ సింప్లీ ఎ స్టోరీ. కన్నప్ప ఇస్ నాట్ అ స్టోరీ, ఇది చరిత్ర అని చెప్పారు. మనందరూ మర్చిపోతున్నాం చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం. దిస్ 20th century we should remember all the history and what has happened in history, whether it is culturally or historically. దానికి కన్నప్ప పిక్చరు. నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే, సారీ చెప్పకూడదని చెప్పారు. ఓకే, 5th సీన్ చెప్పాలని చెప్పారు, అది కూడా చెప్పకూడదా? అది కూడా చెప్పకూడదు అన్నారు. మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విష్ణు గారు, ఎప్పుడు రిలీజ్ అయిపోతుందని చెప్తారు. రిలీజ్ డేట్ అండి ఆ రోజు సముద్రంలాగా వచ్చారు. అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్. టోటల్ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా అంత జనం కావాలి. అలాగా హౌస్ఫుల్ 100 days హౌస్ఫుల్, 365 హౌస్ఫుల్ కావాలి. బికాస్ మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అవర్ డైరెక్టర్ గారు, అండ్ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. నవ్వుతూనే సీరియస్గా చెప్తారు, నవ్వుతూనే చెప్తారు, చెప్పినది చెయ్యండి చెప్తారు. అన్నీ చేసి మనందరినీ యాక్ట్ చేయడానికి ఈ పిక్చర్లో కొత్తగా ఏమో ఏబిసిడి లాగా ఈ సీన్ ఇలాగా చెయ్యండి అని చెప్పి ఇట్స్ టేకెన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు టెల్ us how to do this character, and that's up to the entire team. We are going to say they are actors, they are in the character. Thank you. See the movie in the theatre, and now you have seen the teaser. It is just not only 0.0001% of the movie. Thank you, Sharath Kumar garu. Thank you so much. And we have Mohan Babu garu wanted to add something. हर हर महादेव। मैं हिंदी में बोलता हूँ कि मैं हिंदी में थोड़ी भावना मेरी अच्छी रहेगी। मैं अपने आप को बहुत आई फील वेरी फॉर्चुनेट टू पार्ट ऑफ दिस फिल्म कनप्पा, सीरियसली। थैंक यू सो मच मोहन बाबू सर एंड विष्णु सर, मुकेश जी,
कि मुझे इतना बड़ा चांस देने के लिए साउथ सिनेमा में, और मैं इस फिल्म में ये बोल सकता हूँ कि ये फिल्म वन ऑफ द बिगेस्ट ब्लॉकबस्टर होगी जो हम लोगों ने मेहनत की है. तो थैंक यू सो मच गाइस, थैंक यू సో మచ్. అండ్ ఎస్, అయితే మనం స్పీచెస్ వినేసాము, కాకపోతే ఇప్పుడు Q&A సెషన్ అనమాట. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ వేదిక మీద మంచి విష్ణు గారిని, మోహన్ బాబు గారిని, శరత్ కుమార్ గారిని. Hi. Hello Vishnu garu, this is Chendu, actor from Filmy Looks. Hi. So first of all, congratulations. Kannappa teaser చాలా బాగుంది. అండ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పాన్ ఇండియా లెవెల్లో సో ప్రమోషన్స్ కానీ ఇవన్నీ కూడా, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ గారు జాయిన్ అయిన తర్వాత సో టీజర్లో కూడా చిన్న షార్ట్లో ఆయన కనిపించారు. సో బేసిక్గా ఏం చెప్పి ఒప్పించారు ఆయన్ని, సో ఆయన లుక్స్ ఎలా ఉండబోతున్నాయి, మీ మధ్య సీన్స్ ఏమన్నా ఫ్యాన్స్కి హైలైట్ చేయాలి, చిన్న హింట్ ఏమన్నా ఇస్తారా ఫ్యాన్స్ కోసం? బ్రదర్, ఈ ట్రైలర్లో మీరు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. దాంట్లో మోహన్ లాల్ గారు ఉన్నారు, శరత్ కుమార్ గారు ఉన్నారు, మధుబాల గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉంది, అక్షయ్ కుమార్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టీజర్లో ఉన్నారు. సో అందరు క్యారెక్టర్స్ నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, చెప్పను కూడా. దానికి ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. మేము ఎవ్రీ అదర్ మండే, ఈ నెల అయిన తర్వాత వచ్చే నెల నుంచి వీ విల్ అనౌన్స్ ఎవ్రీ అదర్ మండే కన్నప్ప మండేగా మేము భావిస్తున్నాం. ఎవ్రీ యాసెట్ మూవీలో మేము లాంచ్ చేస్తున్నాం. ఈ కన్నప్పలో 5 గూడాలు ఉన్నాయి. ఈ కామిక్ బుక్లో మీకు ఇప్పుడు లాంచ్ చేసిన వాల్యూమ్ 2లో మీకు కథంతా ఉంటుంది. ఈ 5 గూడాలు ఎవరు, వాళ్ళ నాయకులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, దీని చరిత్ర ఏంటి, మొత్తం ఉంది ఈ బుక్లో. సో ఇవన్నీ వన్ బై వన్ అందరు క్యారెక్టర్స్, మోహన్ లాల్ గారిదేను, అక్షయ్ కుమార్ గారిదేను, ప్రభాస్ అందరిది లాంచ్ చేస్తాను. అండ్ అఫ్ కోర్స్ నేను శరత్ కుమార్ గారికి చెప్పాను ఒక మాట. ఆయనతో నేను చిన్నప్పుడు నాకు మ్యాచో స్టార్స్, మనందరం పెరిగేటప్పుడు బాడీ చేసుకొని మ్యాచో స్టార్స్ ఉండేటప్పుడు మనందరం వచ్చినప్పుడు గెట్ ఫ్యాసినేటెడ్. నాకు అలాగే సినిమాలో నేను ఇద్దరికి ఫైట్ చేయించే ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒకటి శరత్ కుమార్ గారు, నేను చెప్పాను మీ ఫైట్, నాకు ఒక ఫైట్ చేసే ఛాన్స్ వచ్చింది, ఇది ఎడిట్ చేసి మీకు చూపిస్తాను అని. ఇట్స్ ఓన్లీ వన్ సింపుల్ షాట్ నేను చూపించింది శరత్ గారిది, బట్ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ డన్. అండ్ దెన్ మిస్టర్ ముఖేష్ రోషి, అండ్ ఆయనది ఎలా ఆయనతో ఏం చేయించాం అనేది మీరు సినిమాలో చూడాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ us డూయింగ్ ఆల్ ద ట్రైబ్స్. అండ్ ప్రభాస్ సార్ అండ్ మోహన్ బాబు గారితో బుజ్జిగాడు చేశారు, అండ్ ఇప్పుడు మీతో, సో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్, సో ఆయన గురించి 1 word చెప్పమంటే ఏం చెప్తారు? We are not related by blood, but we are brothers. విష్ణు గారు హాయ్ అండి. టీజర్ చాలా బాగుంది. Thank you. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా ఇందులో, అంటే సినిమాకి వెయిటేజ్ కోసం ఇంతమంది స్టార్స్ని తీసుకోవాల్సి వచ్చిందా, లేక పర్టికులర్గా ఆ క్యారెక్టర్ వాళ్ళే న్యాయం చేస్తారని ఇంతమందిని తీసుకోవాల్సి వచ్చింది? ఈ సినిమా మీరందరూ చూసిన తర్వాత, త్వరలో చూస్తారు, మీరందరూ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు నేను వెళ్ళి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరిని నేను తీసుకురావడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది అని. ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆ ఆన్సర్ నేను ఎంత చెప్పినా కన్విన్సింగ్గా ఉండదు. మీరు విజువల్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది. విష్ణు గారు, ప్రభు గారు ఆరోగ్యంగా ఉంది. సూపర్, బ్యూటిఫుల్. యాక్చువల్గా కన్నప్ప అనగానే డివోటీ, అల్టిమేట్ డివోటీ, దేవుడికి కన్నుని సమర్పించినటువంటి శివుడికి కన్నును సమర్పించినటువంటి ఒక గ్రేట్ డివోటీగా మనకు తెలుసు. బట్ ఇక్కడ మీరు ఇచ్చినట్టు క్యాప్లో ద బ్రేవియస్ట్ వారియర్ అన్నారు. ఆ వార్ ఆస్పెక్ట్ అనేటువంటిది చాలా మందికి తెలియదు. ఈ సినిమాని ఎంత హై బడ్జెట్లో తీస్తున్నారో ఆ వార్ ఆస్పెక్ట్ ఏంటి, రియల్ హిస్టరీ చరిత్రలో తను అంత వారియరా, ఎవరితో యుద్ధం చేశాడు అనేటువంటి కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేశారు? ప్రతి ఒక్కరికి పురాణంలో కానీ ఏదైనా సరే ఒక నాస్తికుడు శివుడు మహాభక్తుడయ్యాడు. ఉన్న 63-64 నాయనార్లో ఇతను ఒక్కడే ఆటవికుడు. ఒక బ్రాహ్మణ్ కాకుండా శివభక్తుల్లో ఈ 64 మంది నాయనార్లో 9వ నాయనార్
మహాశివ భక్తుడు కన్నప్ప. ఓకే, అందరికీ తెలుసు ఈ కన్నప్ప కథ వచ్చి ఇట్స్ ఓన్లీ హాఫ్ పేజ్. ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు. దేవుడు వీడిని పరీక్షించాలని చూశాడు. కంట్లోంచి రక్తం వచ్చింది. భక్తితో వీడు ఆలోచించకుండా వీడు కన్నిచ్చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కన్ను తిరిగి ఇచ్చాడు. ఇంకా చరిత్ర అంతే కథ. దానికి ముందు వీడు నాస్తికుడుగా ఎందుకు మారాడు, ఏంటి వీడి కథ, వీడేంటి, ఇది కొంతే తెలుసు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే కన్నప్ప నా వర్షన్లో తెన్నడు అన్నవాడు వీడు అన్న భావంతో నేను రాసుకున్నాను. దిస్ ఇస్ మై వరల్డ్, కన్నప్పస్ వరల్డ్. అందుకే మీ అందరిని ఈరోజు ఆహ్వానించినప్పుడు కూడా కన్నప్ప ప్రపంచానికి సుస్వాగతం అని ఆహ్వానిస్తున్నాం మీ అందరినీ. సో దిస్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ కన్నప్ప. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వార్ సీక్వెన్స్ ఇదంతా ఎందుకు జరిగి ఉండకూడదు? మన చరిత్ర చాలా వరకు తిరగరాశారు. అది ఇప్పుడు దాన్ని వివరంగా చెప్తే అది కాంట్రవర్షియల్ అవుతుంది. మన గత చరిత్ర అంతా తిరగరాశారు, మనకి చెప్పలేదు. మనం ఇప్పుడు కన్నప్ప మన చరిత్ర ఇది అని చెప్పే ప్రయత్నంలో నా ఫస్ట్ స్టెప్. అండ్ బడ్జెట్ అవన్నీ ఏముంది, కథ చెప్పాల్సిన విధంలో చెప్పాం. అండ్ పరమేశ్వరుడు నడిపించాడు. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సేమ్ టైం ద నేటివిటీ ఆఫ్ ద కంటెంట్ ముందు చూసుకున్నట్లయితే మీరు షూట్ చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడాను అబ్రాడ్లో షూట్ చేశారు. కన్నప్ప అనేటువంటిది 100% ఇండియన్ హెరిటేజ్ అండ్ ఇండియన్ డివోషనల్ కంటెంట్. ఇది అది హౌ దట్ పర్టికులర్ పార్ట్ విల్ బి మ్యాచ్డ్ విత్ ద కంటెంట్ అంటే చెప్పారు. మనందరూ మనుషులుగా మన భూతలిని చాలా బ్యాడ్గా క్రియేట్ చేసేసాం. నేను మిగతా దేశాల గురించి మాట్లాడాను, కానీ మన దేశం గురించి మనం నేలని కరెక్ట్గా చేయలేదు, చెట్లను సరిగా చూసుకోలేదు. 2వ శతాబ్దంలో భూప్రపంచం ఎలాగుండేది, భారతదేశం ఎలాగుండేది, పొల్యూషన్ లేని స్కైస్, బ్యూటిఫుల్ వాటర్, అవన్నీ ఉండేవి. సో నేను 2వ శతాబ్దంలో సినిమా తీస్తున్నాను కాబట్టి 2వ శతాబ్దాన్ని మీ అందరినీ తీసుకెళ్ళాను. సో ప్రపంచంలో నేను నమ్మేది దేవుడు వేసిన లాస్ట్ పెయింటింగ్ అలాగే ఉందంటే న్యూజిలాండ్. దానికోసం అని నేను అక్కడికి వెళ్ళి ల్యాండ్స్కేప్ షూట్ చేశాను. విష్ణు గారు హాయ్ అండి. విష్ణు గారు, మై క్వశ్చన్ ఇస్, ఎప్పుడైనా ఇలాంటి అంటే దేవుడికి కనెక్టెడ్ మూవీస్ ఉంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. మీరేమైనా ఫాలో అయ్యారా? సెట్లో ఏమైనా ఫాలో అయ్యారా మీరందరూ డివోషనల్గా? అంటే నాన్ వెజ్ తినకూడదు ఆర్ సంథింగ్ లైక్ దాట్? తిన్నడు కన్నప్ప, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. కన్నప్ప ప్రతి ఒక్కరు సెట్లో ఆ లింగాన్ని చేసినప్పుడు లింగం హైట్ 3 అడుగుల 11 ఇంచులు. అక్కడ లెఫ్ట్ సైడ్ కన్ను, అక్కడ ఒక చిన్న డెంట్ ఉంటుంది. ఆ డెంట్ కన్నప్ప రెండో కన్ను పెట్టేటప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడని నమ్ముతారు. అది ఈ రోజుటికి ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే చాలామందికి తెలియంది, లింగానికి ఇప్పుడు మన సినిమాలో చూపించే లింగానికి పానవటం లేదు. మొదట్లో ఉండేటప్పుడు లింగం ఒకటే ఉండేది, తర్వాత పానవటం తీసుకొచ్చాం. అదొక డిఫరెంట్ చరిత్ర. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. బట్ తిన్నడు కథ ఈజ్ అగేన్స్ట్ ఆల్ ద రూల్స్. దేవుడిని ఇలాగే పూజించాలి, ఇలాంటి కండిషన్ ఇది అన్న రూల్స్కి భిన్నంగా వీడు బిహేవ్ చేసినప్పటికీను దేవుడికి జింక మాంసం ఇచ్చాడు, నోటుతో నీళ్ళు పోసాడు, వీడి డ్రెస్తో వీడు దేవుడిని తాకి తుడిచాడు. ఇవన్నీ చేసినప్పటికీను వీడు మనసు చాలా మంచిది కాబట్టి దీంట్లో పెద్ద లెసన్ ఉంది ఈ మూవీలో. సో నాకు నాన్నగారు వీళ్ళందరూ చాలా నిష్టగా ఉన్నారు, కానీ నేను తిన్నాను. సో నా శివుడితో నేను ఎలా ఉండాలో నేను మనస్ఫూర్తిగా ఉన్నాను. నేను